తిట్టుకోవడం లేవు మనం. డబ్బు, సంసారం, ఇల్లు, వాకిలి వాటి ఎత్తుకుంటున్నాం. సరే, డబ్బు పువ్వులుగా ఉందనుకో, బాగా ఆస్తి ఉంది, పొలం ఉంది, నిధులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బాగా బయట డబ్బు వద్దు. చచ్చిపోయినాడు ఏమైనా ఒక రూపాయి ఎత్తకపోతాడా? ఒక నయా పైసా ఏమైనా తీసుకెళ్తాడా? ఏం లేదు. మన ఇంటి ఎవరన్నా వస్తారా? ఆ ఇంటికాడగా చూడ పిల్లలు గోళ్ళవాళ్ళు పెళ్ళం గోళ్ళ ఉంటే ఏడ్చుకుంటారు, తల్లిదండ్రులు ఉంటే ఏడ్చుకుంటారు. వాళ్ళకి ఆడికి సాగు అమ్ముతారు, వాళ్ళు ఆయనే ఉంటారు. ఇది చేసిపోయి కాట్లో పెట్టి భాషమా చేస్తున్నారు. ఇదే పరమావధ మానవుడికి. ఈ పనులు పశువులు, పక్షులు, పశువులు, మృగాలు ఇవన్నీ ఈ పనులు చేస్తూనే ఉన్నాయి. మనం చేసే పని అవి చేస్తున్నాయి. తింటున్నాయి, పెరుగుతున్నాయి, పుట్టినాయి, తింటున్నాయి, పెరుగుతున్నా, అవి పిల్లలు కట్టాయి. తర్వాత ఒక రోజు ఎప్పుడు ఒకప్పుడు వెళ్ళిపోతాయి. వాటిదైతే మనం అంతే, పశువులైనా అంతే. అయితే మనకు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే వాటి అన్నిటికీ జ్ఞానం లేదు. పశువులకి, పక్షులకి వాడి భక్తి జ్ఞానాలు వాటికి లేవు. మానవుడికి ఇచ్చాడు భక్తి, జ్ఞానం. ఈ రెంటి సంపాదించుకొని పుణ్యం సంపాదించుకొని పాపాన్ని ఓడగొట్టుకొని తర్వాత నువ్వు ఆత్మధ్యానం చేసి ఆత్మ ఐక్యంగా ఇక నీకు సాగు పుట్టుకులు లేవు. సాగు పుట్టుకులు లేవంటే కొంతమంది అడుగుతున్నారు, మహాత్ములు కూడా చేస్తున్నారు కదా, మహాత్ముడు ఎవరన్నా శాశ్వతంగా బతికినవాడు ఉన్నాడా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏదో కష్టాలు పడి, బాధలు పడి, ఏ సుఖాలు అనుభవించుకోండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, మనం పోతున్నాం. మందే సుఖం కదా వాళ్ళకంటే అంటున్నారు. సరే అంటే అనుకొని దానికి ఎవరేం చెప్పడానికి ఏమి చెప్పలేరు. ఇంతవరకే ఈ సంసారం సాధించుకోవడం, ముసలితనం రావడం, చావటం అంతవరకే అనుకొని లోకం అంతా అలానే ఉంది. పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు. అది చావకుండా ఉండేది ఏదైనా ఉందా ఓ మార్గం అంటే ఉంది. ఇది ఆత్మసాక్షాత్కారం చేసుకొని ఆత్మజ్ఞానంతో అంటే గురువు దగ్గర చేరాలి. ఆ గురువుని సేవించుకుంటూ ఉండాలి. ఆ గురువు మనసు కలిగి మనకి బ్రహ్మోపదేశం చేయాలి. మంత్రోపదేశాలు చాలా ఉన్నాయి, అది కాదు. ఇది బ్రహ్మోపదేశం, ఇది మంత్రం కాదు. ఇది బ్రహ్మం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనది. లోకమంతా ఉంది, సర్వజీవుల్లో ఉంది. శ్రీమాధవ మొదలుకొని ఏనుగు వరకు, పశుపక్షాదులు, మానవులు, దేవతలు, రాక్షసులు అందరిలో ఆత్మస్వరూపం ఉంది. ఆత్మస్వరూపం మన అందరిలో ఉందని అనుకోవటం కాదు. అక్కడ
ఆత్మస్వరూపంలోనే మనం ఉన్నాం. దాంట్లోనే పుట్టాము, ఆత్మస్వరూపంలోనే దానిలోనే పెరుగుతున్నాం, దానిలోనే వెళ్ళిపోతున్నాం. కానీ దాన్ని మాత్రం గుర్తిరగల మనం సత్యంతవరకు గుర్తిరగల. మానవుడికి ఎన్నో తెలివితేటలు పెరిగిపోయినాయి, బోర్డంత తెలివి పెరిగింది. కానీ తానెవరో తను తెలుసుకునే తెలివి పుట్ల అది మాత్రం లేదు. నువ్వెవరయ్యా అంటే నేను ఫలానా వాళ్ళ కొడుకుని, ఫలానా వాళ్ళ అమ్మాయి నేను అని చెప్తాం. కానీ నువ్వెవరు అంటే నేను బ్రహ్మం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. బ్రహ్మత్వాన్ని పొందిన మహానీయుడైనా ఆయన అడిగిన ఏమైనా బ్రహ్మం నేనే అని చెప్తాడంటే ఆయన చెప్పడు. ఎందుకని? మహాత్ముడు నేనే బ్రహ్మం అని చెప్పాడు అనుకో, ఆ బాబా ఎట్లదో చూపించు మాకైనా అందరు తయారవుతారు. అది ఎట్లదో చూపించు నేను చూడాలా ఉంటారు. ఈ గోలంతా నాకెత్తుకొని మెదలకుండా గమ్మున నడిపోతాడు. మౌనం వహించి ఎవరితో మాట్లాడకుండా కాపు పట్టిపోతాడు తన ఆత్మజ్ఞానంతో. అట్లా కాకుండా మనం ముక్తి పొందాలి, మళ్ళీ పుట్టకుండా బ్రహ్మస్వరూపాన్ని పొందాలి అని ఆశ ఉంటే చావటం ఎందుకు అనేది చచ్చేదాన్ని మనం వెనక్కి కలిగి పుట్టాము పెరిగాము, చావటం ఎందుకు? సావడం ఏమైనా ఉండొచ్చుగా అనుకోవట్లా. పుట్టాము పెరుగుతున్నాం, ముసలాళ్ళు అయ్యా చచ్చిపోతున్నాం. మనం ముందర ఎంతమంది పోయారో, తాతలు తండ్రులు ఎంతమంది పోయారో. మనవాడు ఉంటావా? నిలబడిపోతాం ఒకనాడు. ఇంతవరకు నిర్ణయం చేసుకున్నాం మనం. పుట్టాము పెరిగాము సచ్చాము, ఇంతవరకు నిర్ణయం చేసుకున్నాం. ఎందుకు చేస్తున్నామని ఎవరికన్నా ఆలోచన ఉందా? ఎవరికి లేదు. ఎందుకు చావాలి? ఇదంతా వదిలిపెట్టి ఎందుకు నేను చచ్చిపోవాలి అది ఎవరు అనుకోవట్లేదు అసలు. ఉండరున్నారు, ఐశ్వర్యంగా బతుకుతారు, తింటారు. ఒకరాడు వాడు వచ్చి తీసుకొని పోతాడు, పిల్లలు కూడా బయటపోతాడు. ఇంతవరకే మన మానవ జన్మకి సరిపోయేది. అయితే మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు మనకి దేవుడు? 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఇది ఆఖరి జన్మం, మానవ జన్మ ఇచ్చాడు. ఇప్పుడున్న ఈ జన్మలో మీరు నిన్ను నువ్వు తెలుసుకొని, దేవుడు తెలుసుకొని, ఆత్మసాక్షాత్కారం పొంది మళ్ళీ ఇక్కడ పుట్టకుండా చావకుండా ఉండే స్థితిని పొందరా? ఆరద స్వరూపుడై ఉంటావు, బ్రహ్మస్వరూపుడై, జ్యోతి స్వరూపుడై, అఖండ జ్యోతి స్వరూపుడై అమ్మాయినే ఉంటావు. శరీరం పోతుంది, ఎవరికైనా పోతుంది, మహాత్ములు పోతుంది, మామూలుగా మానవులు పోతుంది. దేవుడికి కూడా శరీరం లేదు. అయితే కావాలనుకున్నప్పుడు ఆయన శరీరం సంకల్పించుకొని శరీరాన్ని తీసుకుని వస్తాడు. అయితే మనం ఈ చావని పట్టుకున్నటువంటి స్థితిని పొందరా? ఎందుకు నువ్వు ఈ సాగు వస్తావు? సంసారంలో పడి ఎందుకు ఇస్తుంటావు జలకాలం? ఇది దొంగ ఒప్పడి గుంట. సంసారం అనేది దొంగ ఒప్పడి గుంట. ఎట్లంటే దొంగ ఒప్పడి గుంట దిగబడ్డాం అనుకో, జారిపోయి కాలు గరిస్తే కింద పోతాడు, చేయి గరిచిన కింద పోతుంటాం.
పోవటమే కదా, కిందకు పోవటమే. పోయి 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 తలకాయ మొత్తం అంత మునిగిపోయి ఇంకా పోతాను వాడు. ప్రాణం పోయేవారుదా పోతాడు. ఎందువల్లనే ప్రాణం పోయేవారుదా ఇటు కదిలిస్తున్నాడు, చెయ్యో కాలు అది కదిలిస్తుంటాడు, కింద పోతుంటాడు. సరే అది ఆడుకోకపోతాడు, అయిపోయాడు. వెంటనే దొంగ పడుకుంటాలో దిగబడి బతికి బయటకు వచ్చి బట్టగచ్చినోడు ఎవరన్నా ఉన్నాడా? లేడు. అయితే ఇప్పుడు ఆ పడుకుంటారు లేవులే, ఎందుకంటే వానలు లేవు, అందరూ దొంగలు పడుకుంటలే లేవు, ఎక్కడో ఉంటాయి. ఉంటే మనం కూడా ఈ సంసారంలో దిగబడి పాకురాడుతున్నాం. మనం ఎంత సంసారాన్ని పాకురాడుతున్నామో అంత కిందికి పోతున్నాం. సంసారం మీద, శరీరం మీద ఎంత ఆశ పెట్టుకొని భార్య, పిల్లలు, సంసారం, డబ్బు, ఇల్లు, ఆగిలి, పొలం, ఇదంతా దీని మీద ఎంత ఆశ పెట్టుకోగలం, పనులు చేసుకుంటున్నాం. కాబట్టి ఎంత ఆశ ఉందో, దాని మీద ఎంత ఆసక్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో అంత దిగిపోతాయన్నమాట కిందకి సంసారంలో. ఒకనాడు ఎప్పుడో పుట్టుకు వెళ్ళిపోతారు. అలా వద్దుయ్యా, మీరు పుట్టింది ఎందుకు పుట్టారో, మనిషిగా పుట్టారో అన్ని తెలుసు, జ్ఞానం బాగా ఉంది. తింటారు, నిద్రపోతారు, లేస్తారు, అన్ని పనులు చేసుకుంటారు. ఇంత తెలివి ఉంది మీ దగ్గర, ఇచ్చాడు దేవుడు. మనకి దేవుడు ఆ తెలివిని ఇచ్చాడు. అయితే నేను చావకుండా బతికుండాలి, భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలి, లేదా ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అది కనుక మనకు ఉంటే ఒకరాడు కాకపోయినా ఒకరాడికైనా ఇది బయటపడింది. మనలో ఎంత తీవ్రతరమైన ఆసక్తి, ప్రేమ ఉందో అంత త్వరగా మనకి సద్గురువును చూపిస్తాడు భగవంతుడు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత మనం సరే మనం ఉంటుంటాం, ఆయన దగ్గర ఏదో పనులు చేసుకుంటుంటాం, మన ఇంటి పనులు చేసుకుంటాం, ఆయన పనులు చేస్తుంటాం, వస్తుంటాం, తిరుగుతుంటాం, పోతుంటాం. ఆయన ఈ ఆత్మను గురించి, బ్రహ్మత్వాన్ని గురించి ఉపన్యాసాలు చెబుతూ ఉంటాడు. విని 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 ఏం చేస్తున్నాం, నెలకొండ ఇంటికి పోతున్నాం, అంతే వింటున్నాం. బాగా చెప్పాడు రాబా, అబ్బో ఇట్ట ఉపన్యాసం ఇప్పుడు చెప్పలేదురా అనుకుంటాం. అవన్నీ ఇంటికి పోతాం, హాయిగా పడుకొని నిద్రపోతాం. తెలా లేచి పొరపడి వెళ్ళిపోయింది. మనం కూడా ఎందుకు అలా కాకూడదని అనుకునేవాడన్నా లేదు. కమ్మంగా చెబుతుంటే ఎంత ఉండేదినో కథోడిని ఎదురైతే కూర్చేదినో కళ్ళు మూసుకొని తలకాయ మొదలు కొంచుకొని కథోడు కూర్చుండేది. ఆయన అయిపోయినా అందరూ లేచిపోయినప్పుడు పోయేది. బాగుంది అబ్బా అని చెప్పుకుంటాం. బాగుంది, ఇప్పుడు నీకేమొచ్చింది? బాగుంది, నీకేమొచ్చింది? ఏమి లేదు. అలా కాకుండా బాగుంది అనుకున్నావు, ఆ బాగుందేదో దాన్ని పట్టుకొని కొంచెము సాధించరాదు. అయ్యో గమ్మని కదలకుండా కూర్చొని ధ్యానం చేసుకోరా నాయన, భగవంతుడు పూజ చేసుకోరా, జపం చేసుకో, ధ్యానం చేసుకోనంటే ఎడ కూర్చుంటే పొలం పని అంత ఆడపోద్ది. నేను ఎడ కూర్చుంటే బరవడు తోలపోయి ఎవరు, పొలం ఉన్నవాడు కూడెత్తపోయేది ఎవరు? ఈ పొలాన్ని ఎవడు చేస్తాడు? నేను అక్కడ కూర్చుంటా. ఇలా చెప్పుకొని ఊరికి వాళ్ళకి సమాధానం చెప్పుకొని వెళ్ళిపోతున్నాం, అయిపోతున్నాం. అలా కాకుండా నేను బతికుండాలి,
చావకూడదు, బతకాలి. ఎట్లా బతికేది? ఆ బతికేది ఎట్లా? ఆత్మసాక్షాత్కారమై ఆత్మల ఐక్యం అయితే బతుకుతాడు చావకుండా. అంతని నుంచి ఇప్పుడు దేవుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు అనుకో, దేవుడిని ఏ వరాలు పడతాం, మనం అడిగినన్ని ఇస్తాడు. ఎప్పుడో ఒకరాడు అప్పుడైనా సమాశ్చితిగా దేవుడు ప్రత్యక్షమై మనకు వరాలు ఇచ్చినా మళ్ళీ ఉన్నాడు కావాల్సిందే కదా. అట్లా ఆత్మసాక్షాత్కారం. ఆత్మ అంటే జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం అనేది జగత్తంతా నిండుకొని ఉంది. ఆ జ్యోతి స్వరూపంలోనే జగత్తంతా ఉంది. భూమి మొదలు ఆకాశం వరకు కొండలు, నదులు, సముద్రాలు, ఊళ్ళు, పల్లెలు, పట్టణాలు మొత్తం అంతా సర్వ జనానీకం అంతా ఆ జ్యోతి స్వరూపంలోనే ఉంది. అది ఎంత పెద్దదయ్యా అంటే ఎంత పెద్దదో వరకు తెలియదు. ఎంత పెద్దదో, అది ఎంత విస్తీర్ణం ఉంది ఆత్మ అంటే దానికి విస్తీర్ణమే లేదు. ఇంత విస్తీర్ణం అనే లెక్కే లేదు దానికి. విస్తీర్ణం అంటే అడగడం ఉంది ఆత్మ. ఇంకో దగ్గర విస్తీర్ణం ఉందంటే అడగడే ఆత్మ ఉంది. ఎందువల్ల? ఆత్మలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. భూమి, ఆకాశం మొత్తం అన్నీ ఆత్మలోనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటికంటే 100 పెద్దదంటే ఆత్మ. మరి దాన్ని ప్రతి ఒక్క మానవ హృదయంలో ఉంది, ప్రతి ఒక్క జీవుల్లో ఉంది. స్త్రీ పురుషుల్లో ప్రతి ఒక్కరిలో హృదయంలో మన దీపారాధన చేసుకుంటాం మన ఇంట్లో దేవుడి దగ్గర. ఆ దేవుడు దీపారాధన కూడా అంతా వెలుగుతుందంట ప్రతి హృదయంలో ఉండేది. అది వెలుగుతూ ఉంది, చల్లగా తెల్లని తెలుపుతూ వెలుగుతుంది. అది వెలుగుతుంటే మనం అట్లా బతుకున్నాం. అది కరుమరుగైందనుకో చచ్చిపోతాం. అది ఎట్లా? అప్పుడు అది ఆరిపోతుందా చచ్చినప్పుడు? ఆత్మజ్యోతి ఆరిపోతుందా ఏది? మరి మనకు చస్తే అనంటాయం చావడం అది అదిగానే ఉంటుంది. దాన్ని అంటిపెట్టుకున్న మన మాత్రం దాన్ని ఎడగొట్టుకొని పడిపోతాం. అది అట్టనే ఉంటుంది. మనం మాత్రం వెళ్ళిపోతున్నాం. మరి అలాంటి అప్పుడు ఆత్మసాక్షాత్కారం చేస్తున్నాం. కొంతమంది దేశం తిరుగుతుంటారు. ఎక్కడ గురువు ఉన్నాడంటే అక్కడికి వెళ్తుంటారు, ఎక్కడ మహాత్ముడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తుంటారు. మంచిదే, బాగుంటుంది, మంచిది, తప్పేం కాదు. పోతారు, తిరుగుతారు, చూస్తారు, అక్కడ విషయాలను తెలుసుకుంటారు. బాగుందిరా ఇది, ఆయన బాగా చెప్తున్నాడు, ఆయన మహాత్ముడా ఉంది, ఇలా అనుకోని కానీ మళ్ళీ తిరిగి వస్తాం. ఈసారి ఇంకొక దగ్గర ఎక్కడో మహాత్ముడు ఉన్నాడు అనుకుంటాం, అక్కడికి వెళ్తాం. అక్కడ పోవటం రావటం జరుగుతుంది. మనకి ఏమైనా వచ్చిందంటే కాళ్ళ తెప్పలు మాత్రం వచ్చింది. నడిచి 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 కాళ్ళ తెప్పలు, నాడు దెబ్బలు, డబ్బులు అయిపోవటం తయ్యొచ్చు. అలాగా నిన్ను నీవు తెలుసుకోవాలంటే ఎక్కడికి పోయి తెలుసుకుంటావో నువ్వు ఆలోచించుకో. ప్రతి వాళ్ళు ఆలోచించుకో. చూడండి, నన్ను నేను తెలుసుకోవాలి. ఎక్కడికి పోవాలా? నన్ను నేను తెలుసుకోవాలంటే మనం అర్చకులు చెబుతారా? బ్రాహ్మణం వాడు ఎవరికి తెలియదు, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరికి తెలియదు. అయితే నేను ఎక్కడికి పోవాలా?
తాను తెలుసుకోవటానికి దేశం తిరిగేవాడు బోడెంతమంది ఉన్నారు, దొరుకుతుంటారు. వాడు దొరికేది లేదు, వాడు చచ్చేది లేదు. తాను తెలుసుకోవాలంటే తిరగవల్లా, అయిపుట్టిన గురువు దగ్గరికి అలా పరిగెత్తవల్లా. ఎక్కడో ఒక సాగులో ఒక మహాత్ముడు దొరికితే చాలు, మన జన్మ కడితేరుతుంది. ఆయన నవ్వుకొని ఆయన చెప్పిన మాట వినటం, ఆయన చెప్పినట్టు మనం చేసుకోవటం, పవిత్రంగా కొంచెం వచ్చే కర్మ చేసుకోవడం, ఇలా ఒక రోజు చదువుతూ ఉంటే పోను వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని, వాళ్ళ హృదయంలో ఏముందో దాన్ని అంతా తెలుసుకొని, వీళ్ళ హృదయంలో పాపం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉంది దాన్ని అర్థం చేసుకొని పాపం తగ్గేదాకా చూస్తాడు ఆయన. ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చాడు కదా, పాపే చేసుకున్నాం అనుకో, మనం అంతులేని పాపే చేసుకున్నాం. గురువు దగ్గరికి వచ్చామనుకో, మన గొడవ వదిలి కొడాలంత పాపం రోజు కాస్త రోజు కొంచెం కరిగిపోతుంది. ఆ పాప భారం తగ్గిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మోపదేశం ఇస్తాడట ఆయన మహాత్ముడు. అంటే ఏంటి? నీవే పరబ్రహ్మ స్వరూపుడుయా, జ్యోతి స్వరూపుడు నీవేనా, నీకు మించింది ఏమీ లేదు జగత్తులో, సర్వత్రా నీవే ఉన్నావు, నీ శక్తి ఉంది, నీలో ఆ జ్యోతి స్వరూపం ఉంది. నేను చెప్పిన మాట 100% నమ్ము. ఇంట్లో కదలకుండా కూర్చొని చేతులు కట్టుకొని ఆత్మ హృదయంలో ఉన్నాడు, తెల్లగా ఎలుగుతుంది దేంపకూడిలాగా. అది ఈ హృదయంలో నుంచి ఎనుపకుండా తిరిగి గురుమధ్య స్థానానికి వచ్చి మనకు ప్రత్యక్షం అవుతుంది. అది అక్కడికి వచ్చేవారు సాధన అతీతమైన ప్రేమతో ఆసక్తితో ఆ సాధన చేస్తే దాని మీద ఆత్మ గురుమధ్య స్థానానికి వచ్చి నీకు ప్రత్యక్షం అవుతుంది. అది చెయ్యండి అంటున్నాడు. మనం ఎప్పుడు చేస్తాం? మనకి ఎప్పుడు చేయటం వ్యక్తులు వచ్చే పడుకొని నిద్రపోవాలి, పొద్దుపుడు చేయటం, పొద్దుపులు పనులు చేసుకోవాలి. ఇక ఆత్మచారం చేసేది ఇప్పుడు మనం. అది ఎవడన్నా కూర్చున్నాడు ఏంద్రా చూసేది, ఆయన కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? ఆ పనులన్నీ ఆడబడిపోతుంటే వీడు బతకనే ఇంట్లో ఉంటాడు, ఈయన డబ్బు భరించడం వాడు లేచిపోతాడు. తాను తెలుసుకునేటువంటి ఆత్మధ్యానం చేస్తున్నాడు అని వాడు అనుకోరు. అట్టనే ఇతను కూర్చొని ధ్యానం చేసి కొన్ని రోజులకి కొంతమందికి ఏమో త్వరగా ఆత్మసాక్షాత్కారం అవుతుంది, కొంతమంది ఒక నెలకే అవుతుంది ఉపదేశం ఇచ్చిన తర్వాత, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది సంవత్సరాలు వెళ్ళిపోతాయి, కొంతమందికి 5-6 సంవత్సరాలు కూడా కాదు, ఇంకా 10 సంవత్సరాలు కూడా కాదు, కొంతమంది 20 సంవత్సరాలకు కూడా కాదు. ఎందువల్ల అంటే వాడు ఏదో మామూలుగా చేసుకుంటున్నాడే కానీ తీవ్రమైనటువంటి ఆసక్తి ఉందా అది చూడాలన్నటువంటి ఆసక్తితో హృదయం అంతా తప్పించిపోయి దాని మీద దృష్టి, దాని మీద ప్రేమ, దాని మీద ఆశంతా దాని మీద నిలబడి ప్రాణం ఎత్తుగా
చేస్తారా అంటే అటు చేయరు. కష్టపడి కూర్చుంటారు. కూర్చొని కాళ్ళు ఎప్పుడు పుడితే మోకాళ్ళు అవి లేచేది పోతాయి. నడువులు నొప్పి మోకాళ్ళు కూర్చోయితే ఇవి మనకి ఇబ్బందులు. అందుట్లో కూర్చొని ఊరుకొని ఒక్కసేపు దారిని ఊరుకొని నిద్రపేద్దామా. ధ్యానాన్ని కూర్చుంటే నిద్రపేద్దామా సగంగా చేస్తుంది మనం. ధ్యానాన్ని కూర్చొని ఎంతసేపు మెలుగుతూ ఉన్నామో అనేది తెలుసుకోండి ఎవరైనా. ఎంత కూర్చుని అంతసేపు మెలుగుతూనే ఉన్నామా, లేదు కూర్కేసావా నిద్ర, నిద్రపోతే ఎంతసేపు పోయినాము, మేల్కొనుంటే ఎంతసేపు మేల్కొని ఉన్నాము అని లెక్క చూసుకుంటే ఏమీ తెలియదు. ఎంతసేపు కొనుక్కున్నాం, ఎంతసేపు చేసాము, కూర్చోం, కష్టపడి నిద్ర వచ్చింది, నేల పడిపోయి తలకాయ హాయిగా పడుకొని గొడవ పెట్టాడు. ఆ నిద్ర చనిపోయిన తర్వాత మెలకు వచ్చింది, లేచాడు. అరే నేను వచ్చిన పని ఏంటి, నేను నిద్రపోతున్నానని అనుకుంటాడా? అనుకోడు. చాలా టైం అయిందిలే, చాలా ధ్యానం చేశాను నేను, రోజు ఇంత మొత్తం చేస్తే సార్లే, ఒకేసారి చేశారు అనుకో, ఒకరోజు అది వచ్చి దూకిందనుకో తట్టుకోవద్దు, భయం కదా, చచ్చిపోతారు కదా భయం, ఏమవుద్దాం మరి ఇది. అందుకని నిదానంగా చేసుకుంటూ పోవాలి, రోజు కొంచెం అని ఇలా ఎల్లబుచ్చుకొని కాలం రోజు కొంచెం కూర్చొని పోతా ఉండేది. సచ్చిందాక వాడు కూర్చొని ఉంటాడు, అది వచ్చేది పోయేది లేదు. అట్లా కాదు, తెగింపు చేయాలి. పూర్ణంగా వైరాగ్యం కలిగి తెగింపు చేసి నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. ఎట్టకేలకు పొందాల్సిందే. అది పొందండి నాకేమో మరి దిగులుగా ఉంది, ఏందో విషయాలు, ఏందో ఒక చెప్పరాని దిగులు. చూస్తే ఏమనదు, అట్లా పడుద్ది కొద్ది రోజులు. అదే తపన ఇంకా ఎక్కువైపోయింది, అదే పిచ్చి అదే తపన ఇక రెండో ధ్యాస ఉండదు. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఆత్మలో పోతాడు. ఆత్మ పోయిన తర్వాత ఆత్మ ఐక్యం అయ్యేటప్పుడు ఈ శరీరం కాదాదు, మన శరీరం మనకు కాదాదు, జ్యోతి స్వరూపం ఒక్కటే, దాంట్లోనే ఐక్యం ఉంటాడు. దాంట్లో ఐక్యమైతే ఈ జగత్తులు, ఈ లోకాలు ఇవన్నీ ఏమైపోయినాయి, ఏమి లేవు, ఒకటిదే. భూమి లేదు, ఆకాశాలు లేవు, 7 13 లోకాలు లేవు, మేరు పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, నదులు లేవు, నిధులు లేవు, ఏమి లేదు. అంతా ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం, ఒకటే ఒక జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం నేనే. ఆ జ్యోతి స్వరూపం దేని అనుకుంటాడు. అంటే తర్వాత ఏమన్నా ఏమీ లేదు, రాజ్యం లేదు, దేశాలు లేవు, ఏమి కంటిగా రా, కంప్లీట్ శూన్యం అయిపోతాయి. అయితే ఇదంతా ఎక్కడుంది, ఈ జగత్తంతా ఎక్కడుంది? దానిలోనే ఉంది. దానిలోనే ఉంది కానీ అది విజృంభించి పెద్దదైనప్పుడు దాంట్లో ఉన్నవాడికి జగత్తు కారాలిగా. ఈ సూర్యం అలా ఆడు ఉండి తెలుసుకొని
ఆత్మ ఐక్య జ్ఞానం కలిగి నాకు చావు లేదు పుటక లేదు అని తెలుసుకొని నేను జ్యోతి స్వరూపుణ్ణే, నేను ఎవరిని కాదు, నేను పరబ్రహ్మ స్వరూపాన్నే, స్వరూపమే నేను. ఆ స్థితి పొందిన తర్వాత ఇది ఎవరు లేరు అక్కడ. గురువు లేడు, శిష్యుడు లేదు, లోకాలు లేవు, దేశాలు లేవు, జగత్తు లేవు, ఎవరు లేదు. గురువు చెప్పింది లేదు, శిష్యుడు వినింది లేదు. అప్పుడు దాకా విన్నాడు బాగానే. అంత అయిపోయింది, జరిగిపోయి ఆత్మ ఐక్యమైన తర్వాత అయ్య రాలేదు, ఎవరు చెప్పడం లేదు, నేను ఎప్పుడు ఎక్కా ఉన్నాను. నా గురువు లేడు, గురువు నాకు చెప్పలేదు, నేను ఆయన చెప్పినట్టు సాధన చెయ్యలేదు. నాకెంత గురువు ఇంకా అని ఈ స్థితిలో నిలబడిపోతాడు. గురువు ఉండాడు, కానీ ఆ స్థితి పొందినప్పుడు ఇక్కడ ఎవరు ఏమీ లేదు. గురువు లేడు, ఇక్కడ లేదు, ఉండరు ఒక్కడే. జగత్తు లేవు, దేశాలు లేవు, రాజ్యాలు లేవు, పట్టణాలు లేవు, పైన లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, సర్వం బ్రహ్మమయమే. ఈ సర్వం బ్రహ్మమయంగా ఉన్నప్పటికీ ఏమి లేదు, సర్వం స్వయం అయిపోయింది. ఆడు తర్వాత కాస్త దగ్గర ఉండన్నారు ఉండి కాస్త కిందకి దిగుతాడు. ఆవిడ మెట్టు కిందకి దిగి శరీరంలోకి వస్తాడు. శరీరంలోకి వచ్చి తాను చేయాల్సిన మంచి పనులు కొన్ని ఉంటాయి. ఆ మంచి పనుల కోసం శరీరంతో ఉండి ఆ పనులు చేస్తుంటాడు. మంచి పనులు, దేవుడి కర్మలు, యజ్ఞాలు, యాగాదులు, అన్నదానాలు, భక్తులకు ఉపన్యాసాలు చెప్పడం, వాళ్ళందరూ మంచి మార్పులు పెట్టడం, మంచి స్థితిలో నడపడం, ఈ స్థితికి వస్తాడనమాట. కొంతకాలం పోరాడతాడు. శరీరానికి టైం వచ్చింది. ఇది ఎందుకు లేరా నాయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు చెప్పినట్టు చేసుకొని సాధన చేసుకొని మీరు మోక్షాన్ని పొందండి, నేను వెళ్ళిపోతున్నా అని శిష్యులు చెప్పి ఆ శరీరాన్ని ఆడవారేసి ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయా ఆయన అన్నాడు. శరీరంలోంచి బయటలోకి వచ్చాడు, ఆయన ఉన్నాడు. మనం ఉప్పు అన్నాం, నోట్లో గాలిని ఉప్పు అన్నాం, నోట్లో నుంచి బయటకు వచ్చింది ఉప్పు అన్నప్పుడు అటువంటి చేతి తగులుతుంది. తర్వాత ఎటుపోయిందో ఆడపోయింది, నోట్లో గాలి ఏమైపోయింది, బయలులో కలిసిపోయింది. ఇదే బయలాకాశం. అలానే మనం కూడా దాంట్లో తెలుసుకున్న తర్వాత ఆత్మ ఐక్య జ్ఞానం అయిపోయిన తర్వాత ఏమనదు, ఇదంతా శూన్యమే, అందరం ఒకటే అనే స్థితి ఏర్పడుతుంది. అటు కొంతకాలం ఈ లోకంలో ఉంటాడు, ప్రజలకంత మంచి చెబుతుంటాడు, మంచి పనులు చేపిస్తుంటాడు, భజనలు చేపిస్తుంటాడు, యజ్ఞాలు చేపిస్తుంటాడు, పురాణాలు చదివిస్తుంటాడు, మంచి పనులు చేసి కొంతమందికి ఉపదేశాలు ఇచ్చి, కొంతమందికి మంత్రోపదేశాలు, కొంతమందికి బ్రహ్మోపదేశాలు ఇలా ఇచ్చి వాళ్ళని సరదాగా పైకి తీసుకొస్తారు. వాళ్ళు చేసే పని అది. ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. ఈ అనుకున్నాడో మనం అది చెప్పేదాన్ని పట్టుకొని సాధించుకుంటున్నారు. శాత అయితే సాధించుకోవటం, శాత కాకపోతే పొలం పడి నిలుపుకోవటం, ఇదే పని. మరి నువ్వు ఎందుకు పుట్టాను అన్నది వాడికి ఒక అర్థం అవుతుంది. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారమై దానిలో అయిపోయిన తర్వాత నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చూస్తున్నాను. ఇప్పుడు ఈ మానవులందరూ పుడుతున్నారు,
చచ్చిపోతున్నాను. నేను కూడా పుట్టాను, చావటానికి తయారయ్యాను. అది నాకు బతికరాక ఒక గురువును పట్టుకొని నేను ఇటు వచ్చాను. వచ్చి నా జన్మ అనేది నేను కడతీర్చుకుంటాను. ఇప్పుడు నేను జ్యోతి స్వరూపుణ్ణి, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేను ఇప్పుడు అనుకున్నాడు. ఆవేస్తరంగా నిలబడిపోయినాడు. మరి మా అందరం ఇక్కడికి వస్తూనే ఉన్నాం గురువుగారి దగ్గరికి. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాం, 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ఏం మంచి మాట ఆయన చెప్తాడని, ఆయన దర్శనం చేసుకుంటే మనకు కాస్త పాపాలు తొలిగిపోతాయని, ఆయన సన్నిధానాలు ఉంటేనే కొంత పాపం హరించిపోతుందని, ఇటువంటి నమ్మకాలతో వస్తుంటాం, జరుగుతుంటాం, పోతుంటాం. అవి జరుగుతుంటాయి. పాపాలు నశించిపోయే మాట నిజమే. దాని పాపం నశించిపోతుందని మనకు తెలిసిందా అంటే అది తెలియలా. ఎడ నశించిపోయింది, అదివరకు ఎంత ఉంది, ఎట్ట ఉంది, ఇప్పుడు ఎట నశించిపోయింది అనేది. అప్పుడు ఎంత ఉందో తెలియదు, ఇప్పుడు ఎంత నశించిపోయిందో తెలియదు. అయితే మహాత్ముడు గురువు దగ్గర ఉంటే పాపం పోయింది అని నమ్ము. అంతవరకే పోయింది, ఎంత పోయింది, ఎడుగు పోయింది, ఏమైపోయింది అని నువ్వు ఆలోచించవద్దు. అది ఎడుబద్దాం మటమాయమైపోయింది. మహాత్మ దగ్గర మహాత్ముని సేవ చేసుకుంటూ ఉన్నాను. రోజు ఆయన దగ్గరకు వస్తాను, గీత పారాయణం చేసుకుంటాం అని చెప్పే 4 మాటలు, మంచి మాటలు వింటాం. ఇంటికి పోదాం అని పనులు మనం చేసుకుంటాం, ఇటే వస్తుంటాం. ఈ విధంగా కొన్ని రోజులు వాడు గురువు సన్నిధిలో ఉంటే ఈ పాప భారం అంతా క్షీణించిపోతుంట. ఆయన దగ్గర పోయిన మా దగ్గర ఇక పాపకర్మ చేయడం, అదివరకు పాపకర్మ చేశాడు. గురువు దగ్గర పోయిన తర్వాత ఇక్కడ పాపకర్మ చేయడం. ఇక్కడ పాపకర్మలు చేయకపోగా ఇది రచన సచిన భాగ్యం వల్ల ఆ ఉన్న పాపం క్షీణించిపోతుంది. అది క్షీణించిపోయేదాకా చూస్తాడు గురువు. సరే, ఇప్పుడు వీడు దారిలోకి వచ్చేళ్ళమని అప్పుడు వాడికి మంత్రోపదేశము, బ్రహ్మోపదేశం ఇస్తాడు. ఏది ఇస్తే దాన్ని సాధన చేసుకుంటాడు. ఇట్లా మనం నేను పుట్టింది ఎందుకు, సచ్చేది ఎందుకు, సావు అంటే భయం ఉంటారా? మనకు ఎవరికైనా భయం ఉందా? చావు దైవానికి వచ్చిందనుకో, ఈయన పోతే పని పెరగ శుభ్రం ఉండదు, హాయిగా ఉండదు. ఈ బాధలో పడతాడా? ఈ బాధ వల్ల కొంతమంది ఉరి పోసుకుంటారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది బాయిలో దూకుతారు. బాధలు పడలేక, ఆయన చేసుకోలేక, బాధలు పడలేక చావటానే తయారయ్యావు. కానీ ఈ బాధలు పడలేక ఆ బాధతో ఆ భగవంతుడు ప్రార్థించకూడదు. అదే ఆ దేవుడు అన్నాడు, నేను తలిచి 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 నా నోరు పోయింది, నామం జపం చేసి 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 నా కాళ్ళు అరిగిపోయినాయి. దేవుడు అక్కడ ఉంటే సచ్చాడా? దేవుడు ఉన్నాడా? దేవుడే చెయ్యాలి. ఈ తిరిలో ఉంటాం మనం. ఈ తిరిలో ఉంటే ఏముంది, తర్వాత అంత సరిపోతుంది. అలా కాకుండా భగవద్గీత శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి ఇట్లా ఉంటే, గురువు సన్నిధిలో ఉంటే పాప నశించిపోతుందట, ఆ నమ్మకంతో ఉంటారు. ఏమో పోయిందో పోలేదో నాకేం తెలుసు అనే అనుమానం కడుపులో ఉందా? ఎంతకాలం ఆయన దగ్గర ఉండాలి పారిపోయిన అనుమానం పోయిందో పోలేదో ఎవరు తెలుసు? నేను చూశానా? తగ్గిందని నేను చూశానా?
ఏందో అదరు అంటుంటే నేను అంటాను. ఈ వ్యవహారంతో ఈ నమ్మకంతో ఉంటే నలుసద్ద కూడా తగ్గదు. అలా కాకుండా ఆ మహాత్ముల దగ్గర ఉంటే పాప సంఘాతం అంతా కొడలుగా పేరకపోయిన పాపం అంతా నశించిపోతుందట. ఆయన దర్శనం, ఆయన స్పర్శనం, ఆయన సంభాషణ వల్ల అదే చెప్తున్నారు. శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు మొదలవాళ్ళు. దాన్ని మనం నమ్మి చేస్తే ఆయన దగ్గరుండి గురువు గారి చేత ఒక మంత్రాన్ని తీసుకొని లేదు బ్రహ్మోపదేశం తీసుకొని చేస్తుంటే నమ్మి పాపం చెడించిపోతుంది, కొంచెం ఎక్కి వస్తుంది, ఈ జన్మ కడతేరుతుంది. ఈ పుణ్యం ఉండానే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఇది అందరికీ అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ కులవర్ణ కానీ చిన్నోడైనా పెద్దోడైనా ఏ జాతి అయినా ఏ కులమైనా వాటి తప్పించి భగవంతుని ప్రార్థన చేసుకొని హృదయ తపన అణుచుకుంటూ ఆత్మచారం చేసినట్లయితే వాడు తప్పకుండా ముక్తి పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దాన్ని నమ్మాలి మనం. దాన్ని నమ్మి దిగితే ఉంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంటున్నాడు. అయితే అలా చెయ్యాలి. అలా చేయకపోతే మన జనాలు ఉందా గొప్పరం. కొంతమంది అంటే తక్కువ నేను దేశాల్లో తిరుగుతుంటాను. గవర్నమెంట్లో కొంతమంది ఉన్నారు, ఎప్పుడు కోరుకోవడమే గురువులు కాడి తిరుగుతుంటారు. ఏమి మీరు చేసింది, ఏమొచ్చింది మీకంటే ఏమొచ్చింది బొచ్చ చేతికి ఏమన్నా. అది ఎందుకు మీరు పోయేది? ఆడ మహాత్ముడు ఉన్నాడని పోతే ఆయన ఏమిచ్చాడు, మీరేం చేసుకున్నారండి? ఏమిచ్చాడు? ఆయన ఇచ్చినదే మేము చేసుకున్నాడు. అంతకాడికి కింద పోయారు. మహాత్ముడు అంటాను అది చూస్తే అది కొంచెం వచ్చుద్దని పాపం వద్దని పోయారు. ఇట్లా చేస్తే ఆత్మ అనేది 100 జన్మలను ఎత్తిన అయ్యేది కాదు. ఆత్మ 1,000,000 జన్మలు ఎత్తినా కూడా ఈ ఆత్మ సాక్షాత్కారం కాదు. నువ్వు తెలుసుకోవాలి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే కదలకుండా కూర్చో. ఇంట్లో తిరగటం, గుడు తిరగటం, గురువు దగ్గరికి అలా పరిగెత్తడం, ఇవన్నీ వదిలిపెట్టి కదలకుండా కూర్చొని ఆత్మధ్యానం చేసుకుంటూ కూర్చో. మంత్రం ఇస్తే మంత్ర జపం చేసుకుంటూ కూర్చో. ఆ మంత్రం సిద్ధి అయ్యేటప్పటికీ ఆ మంత్ర స్వరూపుడైన దేవుడు ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మోపదేశానికేమో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అయితే ఇక వాడి జన్మ కడతేస్తుంది. నేను వాడి మళ్ళీ పుట్టడం చావాడే కదా, అంతే. శాశ్వతంగా ఉంటాడు దేవుడు లాగానే. మరి అందరం మరి ఇటు వస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, పారాయణ చేస్తున్నాం, ఇలా చెప్పుకుంటున్నాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, భజన చేసుకుంటాం. ఇంతవరకు చేసుకుంటామో మనం పోతున్నాం. ఏమొచ్చింది మనకి? కొంచెం వచ్చిందని అంటున్నారు. వచ్చిందో రాలేదో మనకేం తెలుసు? ఎంత వచ్చిందో ఎంత రాలేదు. అది వచ్చిందని అంటున్నారు కాబట్టి చేసుకుంటున్నాం. ఆ నమ్మకం చేత చేసుకుంటున్నాం. మంచిదే, చేసుకో. ఈ జన్మల్లో నువ్వు చేసుకున్నా కొంచెం పెరుగుద్ది అంతవరకు. ఆత్మ అనేది జన్మలో దొరకదు. అలా కాకుండా
ఆత్మసాక్షాత్కారం కావాలి, దేని ఎవరో నన్ను నేను తెలుసుకోవాలి అనే ఈ పట్టుదల మహా శక్తితో, మహాపవిత్రతతో దీన్ని కనుక సాధిస్తే ఫలితం ఉంది. అయితే వైరాగ్యం జరగాలనేస్తా. వైరాగ్యం లేదు మాత్రం బోడది డబ్బు ఉంది, బోడది పొలం ఉంది, మీ ఇద్దరు మేడలుండే ఆ పెద్దోడు పైకి చూసుకొని తిన్నదే సరిపోతుంది. డబ్బు ఉన్నవాడికి, ఆస్తులు బాగా ఉన్నవాడికి ఆ డబ్బులు చూసుకోవడం, పెంచుకోవడం, 10 మంది పొగుడుతుంటే పొగిపోవడం ఇలానే జరుగుతుంది. అలా కాకుండా ఉంటే ఉంది, ఇప్పుడు నేనేం చేసేది ఉంది, నన్ను నేను చావకుండా బతికిస్తుంది. ఆ డబ్బు ఉంటే 100 కోటి పొలం ఉంది, అదే నన్ను చావకుండా బతికిస్తుందా? 5-6 మిద్దెలు ఉన్నాయి, అయ్యా చావకుండా బతికిస్తే నన్ను ఈ ఆలోచనలు నీకు నన్ను చావకుండా బతికి లేవు కదా. అలాంటప్పుడు ఏది నాకు ఏం చేసుకొని నేను 2 నాళ్ళు చూసుకుంటుంటాను. ఎన్నాడు నేను పోతాను, అవి ఏడిపోతాయో, ఎవరి పాలైపోతాయి. ఇలా విషయాన్ని అర్థం చేసుకొని ఇట్లా కొంచెం వైరాగ్యం జరుగుతుంది. వైరాగ్యం కలిగి కొంచెం వ్యాప్తి కలిగి సాహసించి ఆత్మజ్ఞానం చేసుకోగలిగితే కొంతవరకు కట్టాలనుకుంటాం మనం. మనం వస్తుంది ఎందుకు వస్తున్నాం? మన జన్మ కడ తెలుసుకుందామని వస్తున్నాం మనం గురుగారి దగ్గర. ఆ కడతేనే మార్గం మీద ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పాడు, దాన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఆయన చెప్పాడు, ఆయన పోయాడు నాకు ఏమవుతుందో ఎవరాలు ఇలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఎవరు చెప్పాడు, ఆత్మస్వరూపుడు చెప్పిన మాటలు నలుసంతా కూడా పొర్లుపోదు. నేను బ్రహ్మాత్మ అవుతావు అంటాడు, అయినావు అంటాడు గురువు గారు, అడైపోతాడు. ఎందువల్ల అది ఆత్మ మాట్లాడుతుంది ఆయనలో. ఆయన మాట్లాడటంలే, గురువుగారు మాట్లాడటంలే. గురువుగారిలో ఉన్న ప్రాణం ఎప్పుడో పోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది ఆ ప్రాణం. ఇప్పుడు ఉంది ఎవరు? పరబ్రహ్మ స్వరూపం ఉంది దాంట్లో. అదే నేను అనుకుని ఉన్నాడు ఈయన. నేను పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా వాళ్ళ మనిషిని, అట్లా ఇట్లా ఇవన్నీ పోయి ఎట్లా పలావాడ మనిషి లేడు, పలానా వాళ్ళ కొడుకు లేడు, అబ్బాయి లేడు, తండ్రి లేదు, తాత లేడు, ఇవన్నీ వరకు పోయి నేను పరబ్రహ్మ స్వరూపుడిని స్థలం చేసుకున్నాడు. స్థలం అయిపోయిందండి. నేను బ్రహ్మస్వరూపుడిని, నేను జ్యోతి స్వరూపుడిని, నేను పరబ్రహ్మ స్వరూపుడిని అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకాలు పెట్టుకోవాలి. తర్వాత మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం, పనులు తీరు జరుగుతుంటాయి. దాని తీరేది నేను బ్రహ్మం అనేది నిలబడిపోయింది, స్థిరం అయిపోయింది. నేను బ్రహ్మం, ఇప్పుడు నేను మనిషిని అనేది మనకి ఎంత తెలుస్తాను? ఎవరో వచ్చిన మనిషి అని చెప్పాల్సిన పని లేదుగా మనకి. నేను ఒకరి పోయి అడగాల్సిన పని లేదుగా మనకి. నేను మనిషినే, నేను మగవాడిని, నేను స్త్రీని అని ఎవరి పాలకే తెలుస్తుందిగా. ఆ స్త్రీ ధర్మాన్ని అనుసరించి అలానే పోతుంది, నడుచుకుంటుంది. పురుషుడు ధర్మాన్ని అనుసరించి అలానే నడుచుకుంటాడు.
నేను పురుషుణ్ణి కాదు బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుకున్నాడా? స్త్రీ అనుకుందా? స్త్రీ అనుకునేది పురుషుడు అనుకునేది. ఒకవేళ అనుకున్నారా, వీడు బ్రహ్మస్వరూపుడైపోతాడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు. స్త్రీ కూడా అంతే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని పోయిపోతుంది. దీనికి మృత్యుభయం ఉండాలట. మోక్ష ప్రీతి, మృత్యు భీతి, శవం మీద భయం, మోక్షమైన ఆసక్తి, ఈ రెండు ఉంటే ఎవరికైనా ఆశాంతానికైనా వాడు ముక్తి పొందుతాడు. అటు లాక్కెళ్తుంది. మృత్యుభీతి, మోక్ష ప్రీతి, ఈ రెండు ఉండాలి. మృత్యుపై ఎవరికైనా ఉందా మళ్ళా? ఏమబ్బా నాకు లేదు, మీకు ఎంత రోజు, మీకు ఉందో లేదో తెలియదు. చావంటే భయం ఉందా ఎవరికన్నా? ఎందుకు భయం? దాని కూడా చెప్తే వెళ్ళిపోయాడు అంటారు కొంతమంది. ఏదో పట్టుకుంటే పట్టుకుంటే వెళ్ళిపోయా, ఇంక భయం ఎందుకాక అంటాం కొంతమంది, చాలా మంది అంటారు. అది వాళ్ళకి తెలిసింది గణం. అదే ఒక గొప్ప గణగా వాళ్ళకి అది చెప్పుకోవడం. సరే వాళ్ళందరితో కానీ మనం గీతాశ్రమానికి వస్తున్నాం కాబట్టి, ఆ గురువుగారిని నమ్మి ఆయన దగ్గరికి వస్తున్నాం కాబట్టి, ఆయన చెప్పింది కొంచెం ఫాలో కావాలి మనం. ఆఖరికి ఏమన్నా కానీ ముక్తి పొందాలి. ముక్తి పొందాలి అనే తీవ్రమైన ఆసక్తి పెట్టుకుంటే అయిపోతుంది. తీవ్రమైన ఆసక్తి ఏమంటే మనకి వస్తుంది. పిల్లడు బాగుపోతే బోని ఏడుస్తాం, భార్య బాగా లేకపోతే భర్త ఏడుస్తాడు బోని, భర్త బాగా భార్య ఏడుస్తుంది. నాకు ఆత్మ కావాలని ఏం చేస్తాం మనం? అదంటే దిగులు. పిల్లలు బాధపడుతుంది. ఉండదు, పోద్దాం స్వచ్చుద్దాం, ఒంట్లో పోద్దాం, అది తెలియదు. పోతే నాకు దిక్కేది, నా మొక్కలు కూడేది. అందుచేత భయం, అది భయం చేత ఏడిపోతుంది. ఇక్కడ ఆత్మ చూస్తే ఏం భయపడుతుంది? ఆత్మ లేకపోతే నేను భయపడటానికి. అందువల్ల మనకు ఆత్మను చూస్తే భయం లేదు, మళ్ళీ దేని చూసినా భయమే, దాని చూస్తే మాత్రం భయం లేదు. అయితే ఇవన్నీ ఒక పెద్ద కారణం ఒకటి ఉంది. దేన్ని చూసినా భయపడతాం లోకంలో. మనసులు చూసినా, పశువులు చూసినా, పట్టులు చూసినా, చెడు పావులు మండగపాలు చూసినా, దేహాల భూతాలను చూసినా, అన్నిటి చూసి భయపడతాం. వాన ఎక్కువైనా భయపడతాం, ఎండ ఎక్కువైనా సత్వంగా భయపడతాం. ఆత్మ అంటే భయం లేదు. ఏం చేస్తాం మనం? భయపడటానికి పడుతున్నా తిడుతుందా? అయితే ఎందుకు భయం లేదయ్యా? ఆత్మ అంటే ఎందుకు భయం లేదు అని కొంతమంది మహాత్ముని అడిగారు. సరే వీటన్నిటి మీద అంతటి మీద భయం ఉందే, ఆత్మ అంటే ఎందుకు భయం లేదు మాకు? మృత్యు భీతి, మోక్ష ప్రీతి, ఈ రెండు అంటున్నారు కదా. మృత్యు మీద భయం, మోక్ష మీద ఆసక్తి. మరి మాకు దాని మీద ఏం లేదు, వీటి మీద ఎందుకు ఇట్లా? అంటే వాడు చెప్పారు మహాత్ముడు,
నాయనగా ఆత్మ అంటే ఎందుకు భయం లేదు మీకు అంటే ఆత్మస్వరూపుడు నువ్వు కాబట్టి. దీని లోపలంతా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం నువ్వు కాబట్టి నిజంగా నీ స్వరూపం అదే కాబట్టి దాని గురించి భయం లేదు. అది కొట్టుదని భయం లేదు, తిట్టుదని భయం లేదు. అది దాని కారణం. అది అనుకొని దాని కారణం అనుకొని ఇలానే పోతుంది, అట్నే పోతుంది. ఇక్కడ భయం లేదే, ఆత్మ అదేనే నేను ఆయన చెప్పారు నాకేం భయం లేదు ఇక్కడ అనుకుంటే భయం లేదు. ఇంకేమొస్తుంది? భయం లేదు అనుకున్నాడు. ఆత్మని ఎవరు చూసారా? చూడు. కానీ భయం లేదు ఎందుకయ్యా అంటే ఆత్మస్వరూపుడు నీవు కాబట్టి. ఇప్పుడు నువ్వు మనిషివి కాబట్టి దయ్యాలు ఇస్తే భయపడతావు. అందుకని భూతం ఎందుకు భయపడతావు? మంటలు కాబట్టి. మనిషిని అన్న నమ్మకం మనకు 100% పాడుతుంది కదా, ఎవరికైనా ఉందిగా. అలాగే నేను బ్రహ్మము అన్నది కనుక 100% చెరవైపోతే తన బ్రహ్మ అయిపోతాడు. ఇతరత్త ఏటి మీద వద్దు. ఏ ఆశలు కోరికలు వాటి అన్నిటి మీద తీసేసుకోండి. కామకురాదులు, ఆశీర్వాదాలు, వీటన్నిటికైనా ఆశలు వద్దు. ఇక్కడ ఒక ఆత్మసాక్షాత్కారం మీద పెట్టుకో. మొత్తం నీలో ఉన్న శక్తినంతా, నీలో ఉన్న ప్రేమనంతా, నీలో త్యాగం అంతా దాని మీద పెట్టుకోండి. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. తర్వాత నీకు అర్థమైపోతుంది ఇదంతా ముట్టే ఏమేది, ఇది ఒక నాటకం. ఇప్పుడు నేను వినాలా కాదనే సంవత్సరాలు అది నాటకం. ఆ నాటకంలో నేను పాత్ర కట్టాను. పాత్ర కడితే నాకు పాత్ర కట్టి పెళ్లి చేసుకున్నాను. 4 పిల్లకాయలు ముట్టారు. వాళ్ళ మంచి ఎప్పుడు చేసాను, అయిపోయింది. ఆ నాటకం అయిపోయిందిగా. నేను బయటకు వచ్చి నా పాత్ర ఈ నాటకం వాళ్ళు చేశాడు. అప్పుడెవరు మనిషే ఉంది, పాత్ర లేదు, ఆ నాటకం లేదు. అలాగే ఇది ఒక నాటకం, ఇది మాయా నాటకం. ఈ నాటకంలో మనం ఈ ఏషాలు తిరుగుతున్నాం. చిన్నగానో పురుషులుగానో మంచో చెడో చేసుకుంటూ తిరుగుతున్నాం. కానీ ఇది ఎక్కడ తీసుకుపోతుంది, ఏం చేస్తుంది, ఏమవుతాం మనం అని ఆలోచన ఏం లేదు. ఎక్కడ తీసుకుపోతుందో యాదో తీసుకొని స్వచ్ఛోదా తీసుకుంది. స్వచ్ఛోదా చేస్తుంటాం, అది దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు, బయటపోతాడు. అలా అనుకుని ఆత్మను చూస్తే నీకు భయం లేదు. ఆత్మ అనుకుంటేనే భయం లేదు. ఆత్మ ప్రత్యక్షమైనా నీకు భయం లేదు. ఆత్మ నీవు, జ్యోతిస్వరూపే నీవు, శరీరం లేదు. ఆ జగజ్యోతి స్వరూపమే అఖండ మండలాకారంగా ఉంది. అది నువ్వు, అది నేను అనేది అనిపిస్తుంది. నేను అలా భయం ఉండదు. సరే, పొద్దుపోయింది మనం పాదం. హరే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమశుభదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం జగదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకమనిత్యం విమలమచలం సర్వ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. అది ఈ శబ్దం మనం ఓంకారం చేసే శబ్దం మన హృదయంలో నుంచి శవంలో కూడా బయటకు వచ్చి వినపడుతుంది మనకి. ఇది ఓంకారం. ఈ ఓంకారాన్ని వినాలి. దశవిధ నాదాలుగా 10 రకాలుగా వినపడుతుంది ఈ ఓంకారం. దాన్ని వినాలి. ఆత్మసాక్షాత్కారం అయితే ఓంకారం వినపడుతుంది. అయితే కొంతమందికి మొదలే ఆత్మ కాకుండానే మొదలే ఓంకారం వినపడవచ్చు. కొంతమందికి ఆత్మసాక్షాత్కారం అయితే ఏర్పడుతుంది. That